పర్సనల్ థింగ్స్ అన్ని వాళ్ళకి తెలిసిపోయాయి. వాటిని అడ్డం పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళకి పోలీసులు ఇచ్చుంటారా? పోలీసులు ఫోన్ మిస్ అయితే అది కూడా సీసీటీవీలో కనిపిస్తే నేరుగా నన్ను అడిగి ఫోన్ తీసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులకి వీళ్ళకి ఏదో సంబంధం ఉంది. అసలు వీళ్ళకున్న తెలివితేటలు చూస్తుంటే వీళ్ళు పోలీసుల్లానే ఉన్నారు. వీళ్ళ డిసిప్లిన్, వీళ్ళు క్వశ్చన్స్ అడిగే విధానం, వీళ్ళు ఇంట్లో నుంచి మాయమైపోయేది చూస్తుంటే ఏ అనుమానం లేదనిపిస్తోంది. కేడీ నంబర్కి కాకుండా కేదార్ నంబర్కి చేశారు కాబట్టి మనం తప్పించుకున్నాం. యువరాజ్ ఏమైనా కేడీ నంబర్కి ఫోన్ చేస్తే మాత్రం ఈజీగా దొరికిపోయే వాళ్ళం. అసలు ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావట్లేదు దాత్రి. పొరపాటేం లేదు కేదార్. తనకి సంబంధించిన వీడియోలు మనకి పోలీసులు ఇచ్చారని చెప్పాం కదా. పోలీసులు మనకెందుకు ఇచ్చుంటారా అని డౌట్ వచ్చుంటుంది. పెళ్లిలో మనం రౌడీల్ని కొట్టిన విధానానికి కూడా డౌట్ వచ్చుండొచ్చు దాత్రి. దెబ్బలు తిన్నవాళ్ళు చెప్పుంటారు కదా. ఎందుకు డౌట్ వచ్చింది అని ఆలోచించటం వల్ల మనకొచ్చే లాభం లేదు. ఆ డౌట్ మళ్ళీ మళ్ళీ రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ రోజు నుండి వాళ్ళ ప్రతి అడుగుని అనుమానించాలి. ఈ రోజు నుండి మనం వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి కేదార్. వాళ్ళ రూమ్ ని సర్చ్ చేస్తే ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. మన రూమ్ లో కూడా కేడీ జేడీలకి సంబంధించిన ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండడానికి వీల్లేదు కేదార్. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎలా అయినా సరే వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోవాలి. అదే జరిగితే ఈ ఇంట్లో నుంచి వాళ్ళని పంపేయటం కూడా ఈజీ అవుతుంది. ముఖ్యంగా వాళ్ళ ఫోన్లో ఉన్న నా వీడియోస్ని డిలీట్ చేయాలి. యువరాజ్కి సంబంధించిన వీడియోలు కూడా జాగ్రత్తగా ఉంచాలి దాత్రి. అవి నేను చూసుకుంటాను, కానీ నువ్వు మాత్రం కేర్ఫుల్ గా ఉండు.